కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ విమర్శించారు. కరీంనగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న 6 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క ప్రత్యేక పని తీసుకురాలేని స్వార్థ రాజకీయ నాయకుడు బండి సంజయ్ అని చల్లా హరిశంకర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ఆన్గోయింగ్ పనులను తాను చేసినట్లు ప్రచారం చేసుకోవడం వారికే చెల్లిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 100కు పైగా రైల్వే స్టేషన్లను అమృత్ కింద కేంద్ర అభివృద్ధి చేసిందని, దానిలో కరీంనగర్ ఎంపిక కావడంలో సంజయ్ పాత్ర ఏముందని ప్రశ్నించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా 4 జిల్లాలుగా మారిందని, చిత్తశుద్ధి ఉంటే 4 నవోదయ కేంద్రాలు తీసుకురావాలని, సైనిక్ స్కూల్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిచేలా చూడాలని సూచించారు. బీజేపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చల్లా హరిశంకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు వారు ప్రమాణ స్వీకారం చేసి వారు శాఖ తీసుకున్నది ఇయ్యల్లటికి కరెక్ట్ వన్ ఇయర్ అయింది. ఒక సంవత్సరం గడిచిపోయిన నిన్న బీజేపీ నాయకులు మరి గీతాభవన్ దగ్గర సంబరాలు ఎందుకు వేసిరో మాకైతే ఆశ్చర్యంగా ఉంది. కరీంనగర్ ప్రజలకు కానీ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంత విచిత్రంగా అబద్ధాన్ని నిజమని నమ్మించే దాంట్లో వాళ్ళకన్నా గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే అది బీజేపీ నాయకులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నేను సంబరాలు చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. బండి సంజయ్ గారు ఈ పార్లమెంటుకు సంవత్సరం నుంచి చిల్లి గవ్వ కూడా కొత్త రూపాయి తెచ్చిన దాఖలాలు లేవు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ సంవత్సరంలో నువ్వు తీసుకురాలే. అన్ని స్కీములు కూడా ఆన్ గోయింగ్ స్కీమ్సే. అవి ఈయన తెచ్చిరంటారు బీజేపీ నాయకులకు. కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు కానీ కరీంనగర్ నగర ప్రజలు కానీ విద్యావంతులు విద్యావేత్తలు ఎంతో అవగాహన ఉన్న ప్రజలు కరీంనగర్ నగర ప్రజలు, ఒక పోరాట ప్రతిమ ఉన్న ప్రజలు కరీంనగర్ ప్రజలు. రామాలయం కావచ్చు, వాటికి కేంద్ర ప్రసాదం కింద మీరు పెట్టించి సంవత్సరానికి 200 కోట్లు తేవలసిన అవసరం ఉంది. దాంతోపాటు కరీంనగర్ నుంచి 1000 మంది భక్తులు తిరుపతి దర్శనానికి పోతున్నారు. వారానికి 2 రోజులు మాత్రమే ట్రైన్ నడుస్తుంది. 7 రోజులు ప్రతిరోజు ట్రైను వసతి కల్పించినప్పుడు మీరు తెచ్చినట్టు అవుతుంది. ఈ కరీంనగర్ పార్లమెంటులో 5,000 10,000 మంది ఉపాధి కల్పించే విధంగా ఒక ఇండస్ట్రీ తెచ్చినప్పుడు మీరు తెచ్చినట్టు అవుతుంది. కరీంనగర్ నగరానికి ప్రత్యేకమైన ఒక 100-200 కోట్ల నిధులు తెచ్చినప్పుడు మీరు తెచ్చినట్టు అవుతుంది. పోయిన జనవరి